ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువడుతోందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ నాయకులతో కలిసి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతకాల సేకరణను బుధవారం 2 గేట్ల మధ్య ఏర్పాటు చేశారు. పట్న 23, 24, 25, 26 వార్డులకు సంబంధించిన శిబిరంలో స్థానికుల నుండి సంతకాలు సేకరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, పార్టీ కౌన్సిలర్లు పెద్దలంక లక్ష్మీ లావణ్య, షేక్ దుబాయ్ బాబు పార్టీ నాయకులతో కలిసి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుండి అనుమతులు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చైర్పర్సన్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, వార్డు ప్రెసిడెంట్లు అమృతాల శ్రీనివాసరావు, సీమోన్, మేకల సురేష్, కృష్ణారెడ్డి, మహబూబ్ సుభాని, జానీ సైదులు, కుక్కట్పల్లి చిన్న సుబ్బారావు, పెద్ద సుబ్బారావు, నరేంద్ర, రాము, రాజశేఖర్ రెడ్డి, వందన్ రాజు, గురువయ్య, అరుణ్ కుమార్, పిన్నపాటి చిన్న వెంకటేష్ రెడ్డి, పెద్ద సుభాని, చిన్న సుభాని తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మా వార్డుల్లో ఏ వార్డుల్లో అయినా కోటి సంతకాలని కార్యక్రమం పెడుతుంటే ప్రజలు స్వచ్ఛంగా వచ్చి ఈ రోజున సంతకాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేసిన దగా కాబట్టి ప్రజల్లో కూడా వాళ్ళకి అర్థమయ్యి ఈ రోజున కోటి సంతకాలకి ఈ ప్రోగ్రాన్ని వాళ్ళే సక్సెస్ చేస్తున్నారు. మన వైసీపీ పార్టీ అని కాదు, ప్రజలు స్వచ్ఛంగా వచ్చి వాళ్ళే సైన్ చేస్తూ జరుగుతుంది. ఇక్కడ ఏదో మాయ మాటలు చెప్పి ఏదో కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలో వచ్చినాక ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అది వాళ్ళకే తెలుసు. రైతులు మొన్నటిదాకా యూరియా దొరకలేదని ఎంత ఇబ్బంది పడి చెప్పులు కనీసం వాళ్ళు లైన్లో నిలబడలేక చెప్పులు పెట్టి వాళ్ళు చెట్టు కింద కూర్చున్న పరిస్థితి వచ్చింది. అలానే మన సిలిండర్లు ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు ఏదో అడప ఏదో ఒక 100 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటవే కానీ ప్రజలకి ఎలాంటి సంక్షేమం అనేది వాళ్ళకి అందిన పాపాన పోలేదు. అలానే ఈ రోజున 50 సంవత్సరాలంటే కొత్త పెన్షన్లు అన్నారు. ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ అనేది వచ్చిందా అని అడుగుతున్నారు. ఈ ఒక తెనాలి చైర్మన్గా వార్డుల్లోకి వెళ్తే ఎప్పుడు వస్తున్నాయమ్మా ఈ ప్రభుత్వం నుంచి మాకు పథకాలు ఎప్పుడు అందుతాయి, ఈ పెన్షన్లు ఎక్కువగా పెన్షన్లు అడుగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానిక 2 గేట్ల మధ్యలో 23, 24, 22, 25, 26 వార్డులు మరియు మల్లిపాడు గ్రామ పంచాయతీని కలుపుకుంటూ ప్రధాన కూడలి 2 గేట్ల మధ్య ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఇచ్చిన ప్రకటనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక మా నాయకులు శివకుమార్ గారి నాయకత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మా స్థానిక కౌన్సిలర్ మా సోదరి లక్ష్మీ లావణ్య గారి ఆధ్వర్యంలో, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక 2 గేట్ల మధ్యలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఉదయం 10 నుంచే ఇప్పటి వరకు దరిదాపుగా 600 సంతకాలు సేకరించడం జరిగింది. ప్రజలు చాలా ఉత్సాహంగా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను ఈ సంతకం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం మరి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సంతకాల సేకరణలో విరివిగా పాల్గొంటూ ప్రజా వ్యతిరేకం ఏ విధంగా ఉంది అనడానికి నిదర్శనం ఈ కోటి సంతకాల కార్యక్రమం. మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని తీసుకొస్తే మన ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే 5 మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి అడ్మిషన్స్ అయిపోయి 2 కాలేజీలు 90% కంప్లీట్ చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వలన 2 కాలేజీలు ఆగిపోవడం జరిగింది. 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండటం, ఈలోపు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడటం, ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడంగానే కార్పొరేటు వ్యవస్థలకి పెద్దపీట వేస్తూ ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలనే దురుద్దేశంతో పీపీపీ విధానం తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది నినాదంతో తీసుకొచ్చి మరి కార్పొరేట్ సంస్థలకి
అప్పచెప్పాలనే దురుద్దేశం ప్రతి పేదవాడికి మెడికల్ విద్యని వైద్యాన్ని దూరం చేయాలనే దురుద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి ప్రవర్తిస్తుంది. దీనికి నిరసనగా మా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ 17 మెడికల్ కాలేజీలు రావడం వలన 17 మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి, 17 నర్సింగ్ కాలేజీలు వస్తాయి. ప్రతి పేదవాడికి కూడా డాక్టర్ అవ్వాలనే కళ సాకారం అవుతుంది.